హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుట్టి 1234. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కాలీఫ్లవర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్‌లో 5-10 మినిట్స్ ఉంచుకొని ఒక క్లాత్‌లో మనం ముక్కలన్నీ ఆరబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ అస్సలు ఉండకూడదు. చక్కగా డ్రై అయిపోవాలి ముక్కలు. తర్వాత ఒక చిన్న బౌల్‌లో మనం ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు తీసుకోవాలండి. తర్వాత ఇవి ఒక పాన్‌లో ఫ్రై చేసుకొని మనం దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకండి. కచ్చాపచ్చాగా అయితే సరిపోతుంది. ఒక చిన్న రోలు తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఈ 3 వేసుకొని మనం దంచుకోవాలండి. తర్వాత ఈ పొడినంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడితోనే టేస్ట్ చాలా బావుంటుందండి. ఫ్లేవర్ కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని, మనం స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, అందులో కాస్త డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, మనం ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అస్సలు హై ఫ్లేమ్ పెట్టుకోకండి. లేదంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. బౌల్‌లోకి తీసుకున్న ముక్కల్లో మనం పొడి చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కాస్త వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలండి. తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాంక కారం కూడా వేసుకోవాలి. నేనైతే 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు కాస్త కారం వేసుకోండి. తర్వాత అందులో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాక ఉప్పు, కారం అంతా ముక్కలకి పట్టేలా మనం కలుపుకోవాలండి. మంచిగా ముక్కలకి ఉప్పు పడితే టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు కలుపుకున్న మనం ఈ గ్రేవీని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్. నిల్వ పచ్చడి కదా! కొంచెం ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. కాస్త అవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. వెల్లుల్లి వేసుకున్నాక ఎండుమిర్చి కూడా 4 లేదా 5 వేసుకోండి. ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయాక అందులో కాస్త ఇంగువ వేసుకోండి. నేనైతే ఆచి ఇంగువ వాడతాను. సో, తర్వాత మనం ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కాస్త మగ్గాక, ఇప్పుడు ఫ్రై చేసుకున్న మనం ఈ తాలింపునంతా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.